నమస్తే అండ్ వెల్కమ్ టు వనండల్. దిస్ ఈజ్ విక్రమ్ కుమార్. ఈరోజు మనం ప్లాంట్ పెథాలజీలో టాపిక్ 5 డిస్కస్ చేసుకుందాం. ఈ యొక్క టాపిక్ 5లో ప్రీవియస్ లెక్చర్లో మనం వైరస్ గురించి అండ్ నెమటోడ్స్ గురించి కూడా మనం డిస్కస్ చేసాం. ఈరోజు ఈ యొక్క లెక్చర్లో మనం ఫెనర్గోమిక్ ప్లాంట్ పారాసైట్స్ గురించి మనం నేర్చుకుందాం. సో మనం ఈ యొక్క ఫెనర్గోమిక్ ప్లాంట్ పారాసైట్స్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్ కూడా అని చెప్పవచ్చు. ఓకే, బేసికల్లీ వీటి యొక్క డెఫినేషన్ని కానీ లేకపోతే మనకి ఏంటంటే జనరల్ క్యారెక్టర్స్ మనం చూసుకుంటే ఏ విధంగా ఉంటాయని చెప్పంటే, ఈ యొక్క ప్లాంట్స్ అనేవి మనకి యూకారియోట్స్, దే కంటైన్ ట్రూ న్యూక్లియస్. ఓకేనా. అట్ ద సేమ్ టైం వీటిని మనం ట్రాకియోఫైట్స్ గ్రూప్ సంబంధించిన వాటిగా చెప్తాం. అంటే మనకి ఏంటంటే ట్రాకియోఫైట్స్ అంటే మనకి ఏంటి, ఏ ప్లాంట్స్ అయితే మనకి వెసిక్యులర్ సిస్టమ్ కలిగి ఉంటాయో, అంటే జైలం, ఫ్లోయం, సియోట్యూబ్స్ వీటన్నిటిలో ఉంటాయో వీటిని మనం ఏమని చెప్పంటే ట్రాకియోఫైట్స్ అని చెప్పంటారు. ఓకేనా. సో సాధారణంగా ఫెనర్గోమిక్ ప్లాంట్ పారాసైట్స్ అనేవి యూకారియోట్స్, అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే ఇవి ట్రాకియోఫైట్స్ గ్రూప్కి చెందినవి. అదేవిధంగా మనకి ఈ యొక్క ఫెనర్గోమిక్ ప్లాంట్ పారాసైట్స్ అనేవి మనకి లొరాంథేషియే, ఓరోబాంకేషియే, కన్వాల్వేషియే, లారేషియే, ఓకేనా, శాంతలేషియే, బెనలోఫోరేషియే, ఇట్లా అండ్ ఎక్స్ట్రా ఇలా రకరకాల ఫ్యామిలీకి సంబంధించిన ప్లాంట్స్ ఈ యొక్క ఫ్యామిలీకి సంబంధించినవి. అదేవిధంగా మనకి ఈ యొక్క ఫెనర్గోమిక్ ప్లాంట్ పారాసైట్స్ అనేవి హాస్టోరియాని ప్రొడ్యూస్ చేస్తాయి. లైక్ ఫంగై కూడా మనకి ఏంటంటే హాస్టోరియాని ప్రొడ్యూస్ చేస్తాయి. అదేవిధంగా ఇవి హాస్టోరియాని ప్రొడ్యూస్ చేస్తాయి. మనకి ఏంటంటే ఈ ప్రొడ్యూస్ చేసిన హాస్టోరియా అనేది మనకి హోస్ట్ ప్లాంట్ ఉంటుంది కదా, ఆ యొక్క హోస్ట్ ప్లాంట్ యొక్క జైలంతో కావచ్చు, ఫ్లోయంతో కావచ్చు, ఆ యొక్క వెసిక్యులర్ సిస్టమ్ అంతటితో కూడా మనకి ఇవి అటాచ్ అయి ఉంటాయి. ఓకేనా. సో అక్కడి నుంచి వీటి ఫుడ్ని కానీ వీటి యొక్క ఫర్దర్ రిక్వైర్మెంట్స్ని ఇవి హోస్ట్ ప్లాంట్ నుంచి తీసుకుంటాయి. సో మనకి ఈ యొక్క ఫెనర్గోమిక్ ప్లాంట్ పారాసైట్స్ యొక్క రిప్రొడక్షన్ ఏ విధంగా జరుగుతుందని చెప్పనుకుంటే, సాధారణంగా మనకి వెజిటేటివ్ రిప్రొడక్షన్ జరుగుతుంది. అదే సేమ్ టైం మనకి ఏంటంటే సెక్షువల్ రిప్రొడక్షన్ కూడా జరుగుతుంది. సో మనకి ఈ యొక్క సెక్షువల్ రిప్రొడక్షన్ జరిగి మనకి ఏంటి, సీడ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. సీడ్స్ నార్మల్ ప్లాంట్స్ లాగే. ఈ ప్లాంట్స్కి నార్మల్ ప్లాంట్స్కి సేమ్ డిఫరెంట్గా ఉంటుందండి. నార్మల్ ఫ్లవరింగ్ ప్లాంట్స్కి మేజర్ డిఫరెన్స్ ఎక్కడంటే ఇవి వేరొక ఆర్గానిజం మీద ఫుడ్ కోసం డిపెండ్ అయ్యేది. దట్ ఈస్ ద మేజర్ కన్సర్న్ ఇన్ బిట్వీన్ ద సేమ్ ఆర్ఎల్స్ డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ నార్మల్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే ఈ యొక్క ఫెనర్గోమిక్ ప్లాంట్ పారాసైట్స్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ సంబంధించి ఈ రెండింటికి సంబంధించిన మెయిన్ డిఫరెన్స్ ఇదే. సో ఇప్పుడు మనం అసలు ఈ యొక్క ఫెనర్గోమిక్ ప్లాంట్ పారాసైట్స్ అనేవి సాధారణంగా మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి మనకి ఏంటంటే కంప్లీట్ పారాసైట్స్, ఇంకోటి మనకి ఏంటంటే పార్షియల్ పారాసైట్స్. ఓకేనా. వీటిలో మనం ఏం చెప్పంటే హోలో పారాసైట్స్ అని చెప్పంటారు, లేకపోతే మనకి హాఫ్ పారాసైట్స్ అని చెప్పి కూడా అంటారు. అసలు ఈ యొక్క కంప్లీట్ పారాసైట్స్కి, పార్షియల్ పారాసైట్స్కి, ఆర్ఎల్స్ హోలో పారాసైట్స్కి ఆర్ హాఫ్ పారాసైట్స్కి అసలు సంబంధం ఏంటి, అసలు డిఫరెన్స్ ఏంటి, వీటిని మనం ఏదైనా గుర్తుపెట్టుకోవాలి. అసలు కంప్లీట్ పారాసైట్స్ వీటిని మాత్రమే ఎందుకు కంప్లీట్ అని చెప్పంటారు. ఇప్పుడు వరబాంకి ఉందండి. ఓకేనా. దీన్ని మనకి టోటల్ అని చెప్పండి, టోటల్ రూట్ పారాసైట్స్ అని చెప్పంటారు వరబాంకి. ద సేమ్ టైం మనకి కస్కుటో ఉంది. ఈ యొక్క కస్కుటో ఉంది కదా, కస్కుటోని మనకి ఏంటంటే కస్కుటోని మాత్రమే ఎందుకు కంప్లీట్ పారాసైట్ అని చెప్పంటారు. మనం స్ట్రైగాన్ కానీ లొరాంథస్ని ఎందుకు పార్షియల్ పారాసైట్ అని చెప్పంటారు. వరబాంకిని కస్కుటోని ఎందుకు పార్షియల్ పారాసైట్ అని చెప్పాను, ఆర్ఎల్స్ స్ట్రైగాన్ లొరాంథస్ని ఎందుకు మనం కంప్లీట్ పారాసైట్ అని చెప్పాను. వీటికి డిఫరెన్స్ అనేది నేను మీకు ఇక్కడ కంపారిజన్ ద్వారా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం అసలు ఈ యొక్క కంప్లీట్ పారాసైట్ ఆర్ పార్షియల్ పారాసైట్ యొక్క డెఫినేషన్ మనం చూసుకుంటే, బేసికలీ ఇవి సాధారణంగా పారాసైట్స్ ఆల్రెడీ మనకి హోస్ట్ ప్లాంట్ మీద ఆధారపడుతున్నాయి. కాబట్టి ఏదైతే హోస్ట్ ప్లాంట్ మీద ఆధారపడుతుందో వాటిని మనం పారాసైట్ అని చెప్పి అనుకోవచ్చు. ఓకేనా. సో ఈ యొక్క ప్లాంట్స్ అనేవి, పారాసైటిక్ ప్లాంట్స్ అనేవి సాధారణంగా హోస్ట్ మీద డిపెండ్ అవుతాయి. దేనికి డిపెండ్ అవుతాయండి, ఫర్ ఆల్ దే రిక్వైర్మెంట్స్. ఇక్కడ చూడండి, కంప్లీట్గా ఏ పారాసైట్స్ అయితే ఫుల్గా కంప్లీట్గా ఫర్ దేర్ గ్రోత్ అండ్ సర్వైవల్ అండ్ ఫర్ దేర్ రిప్రొడక్షన్ అన్నిటి కోసం కూడా పూర్తిగా డిపెండ్ అయిపోయింది అనుకోండి, దాన్ని మనం ఏమని చెప్పంటారంటే కంప్లీట్ పారాసైట్ అని చెప్పంటారు. అదే పార్షియల్ పారాసైట్ తీసుకుంటే ఏ పారాసైట్స్ అయితే హోస్ట్ మీద జస్ట్ ఫర్ వాటర్ పర్పస్ మీద కోసం కావచ్చు అండ్ హ్యాబిటేట్ కోసం కావచ్చు, నథింగ్ బట్ ఇల్లు కోసం. ఓకేనా. సో వాటర్ కోసం అండ్ హ్యాబిటేట్ కోసం ఈ రెండింటి కోసం మాత్రమే డిపెండ్ అవుతాయి. కానీ న్యూట్రిషన్ కోసం అయితే మాత్రం అది కంప్లీట్గా డిపెండ్ అవ్వదు. ఓకేనా. న్యూట్రిషన్ కోసం అది డిపెండ్ అవ్వదు. ఎందుకు డిపెండ్ అవ్వడం మనం నెక్స్ట్ దీంట్లో చూద్దాం. ఓకేనా. సో ఇప్పుడు మీకు ఐ అజ్యూమ్ దట్ మీకు ఈ యొక్క రెండింటిలో కూడా మేజర్ డిఫరెన్స్ అని తెలిసిందని చెప్పి అనుకుంటున్నాను. సో ఇంకొకసారి చూసుకుంటే మనకి కంప్లీట్ పారాసైట్ అని చెప్పంటే ఈ యొక్క పారాసైట్స్ అనేవి మనకి పూర్తిగా హోస్ట్ మీద డిపెండ్ అవుతాయి. బట్ అదే పార్షియల్ పారాసైట్ అయితే
ఎక్సెప్ట్ న్యూట్రిషన్ తప్ప మిగిలిన అన్ని వాటి కోసం కూడా మనకి ఏంటంటే హోస్ట్ మీద డిపెండ్ అవుతుంది. సో వై ఇది అన్నిటి మీద డిపెండ్ అవుతుంది, అసలు ఫుడ్ కోసం ఇది ఎందుకు డిపెండ్ అవ్వట్లేదు ఇప్పుడు మనం చూసుకుంటే సాధారణంగా మనం క్లోరోఫిల్ చూడండి, ఇక్కడ సెకండ్ దీంట్లో మనకు క్లోరోఫిల్ ఇచ్చారు కదా. బేసికల్గా కూడా మనకి ఏంటంటే ఈ యొక్క కంప్లీట్ పారాసైట్స్ అనేవి మనకి క్లోరోఫిల్ ని కలిగి ఉండవు. దే డోంట్ కంటైన్ ఎనీ క్లోరోఫిల్. సో దట్స్ వై దే హ్యావ్ టు డిపెండ్ అపాన్ అనదర్ ఆర్గానిజం ఫర్ దేర్ ఫుడ్. ఓకే, ఫుడ్ కోసం ఇవి ఖచ్చితంగా డిపెండ్ అవ్వాల్సిందే. బట్ అదే మనకి పార్షియల్ పారాసైట్స్లో చూడండి, ఇవి ఎటువంటి క్లోరోఫిల్ని కూడా మనకి ఏంటంటే వీటిలాగా ఇది ఏ విధంగా అయితే మన కంప్లీట్ పారాసైట్స్ క్లోరోఫిల్ కలిగి ఉండవో దానికి ఆపోజిట్గా మనకి ఏం చేస్తాయి, కంప్లీట్గా మనకి ఏంటి క్లోరోఫిల్ కలిగి ఉంటాయి. దే కంటైన్ క్లోరోఫిల్. ఓకేనా. సో ఇవి క్లోరోఫిల్ని కలిగి ఉండడం వలన ఇవి ఏం చేస్తాయి, ఆటోమేటిక్గా ఫుడ్ని తయారు చేసుకుంటాయి కదా. సో ఫుడ్ని తయారు చేసుకుంటాయి కాబట్టి వీటికి ఫుడ్ కోసం మిగిలిన వాటి మీద డిపెండ్ అవ్వాలని అవసరం లేదు. కాబట్టి ఏంటంటే ఇవి అన్నిటి కోసం డిపెండ్ అవుతాయి వేరొక హోస్ట్ మీద, బట్ దే డో నాట్ డిపెండ్ అపాన్ అనదర్ ఆర్గానిజం ఫర్ దేర్ ఫుడ్ ఆర్ ఎల్స్ ఫర్ దేర్ న్యూట్రిషన్. ఓకే, బికాస్ that specific organisms contain chlorophyll. If the specific organism contain chlorophyll means they can produce their own food, right? సో ఇది మనకి డెఫినేషన్ ని అండ్ క్లోరోఫిల్ కి సంబంధించింది. ఇప్పుడు డిపెండెన్సీ గురించి మీద చూస్తే మనకి, సో చూడండి ఇక్కడ కంప్లీట్ పారాసైట్స్ అనేవి పూర్తిగా హోస్ట్ మీద డిపెండ్ అవుతాయండి, పూర్తిగా డిపెండ్ అయిపోతాయి. కానీ ఈ యొక్క పార్షియల్ పారాసైట్స్ అనేవి పూర్తిగా మన హోస్ట్ మీద కేవలం వాటర్ కోసము మరియు మనకి ఏంటంటే హ్యాబిటేట్ కోసం, నథింగ్ బట్ హోమ్, ఇల్లు కోసం మాత్రమే మనకి ఏంటంటే డిపెండ్ అవుతాయి. వీరన్నిటి కోసం తప్ప మిగిలిన వేటి కోసం కూడా డిపెండ్ అవ్వండి. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే సాధారణంగా మనకి ఒరబ్యాంకి అండ్ కస్కుట రఫ్లీష్ అనేది మీకు సిలబస్లో లేదు, బట్ స్టిల్ మనకి ఏంటి రఫ్లీష్ మనకి ఏంటి ఇది వరల్డ్లో లార్జెస్ట్ ఫ్లవర్ అండి, వరల్డ్లో లార్జెస్ట్ ఫ్లవర్. ఈ యొక్క ఫ్లవర్ సాధారణంగా మనకి చాలా సంవత్సరాలకు ఒకసారి ఓపెన్ అవుతుంది. వన్స్ ఇది ఓపెన్ అయితే మనకి ఏంటంటే మీట్ అంటే మాంసం అంటారు కదండి, మీట్ ఎలా అయితే కుళ్ళిపోతుందో డికేయింగ్ అవుతుందో, ఆ మీట్ కుళ్ళిపోయినప్పుడు ఏ విధంగా అయితే బ్యాడ్ స్మెల్ వస్తుందో ఆ యొక్క మీట్ డికేయింగ్ స్మెల్ అనేది మనకి ఈ యొక్క రెఫ్రిష్ నుంచి వస్తుంది. ఓకేనా. సో ఇది కంప్లీట్ పారాసైట్స్కి ఆర్ టోటల్ పారాసైట్స్కి ఎగ్జాంపుల్. ఆర్ఎల్స్ మనం వీటిని హోలో పారాసైట్స్ కూడా అనొచ్చండి. హోలో అంటే మొత్తం పారాసైట్స్, హోలో పారాసైట్స్ అని కూడా అనొచ్చు. సో మనం పార్షియల్ పారాసైట్స్ని హాఫ్ పారాసైట్స్ అని కూడా అనొచ్చు. సో ఇప్పుడు మనం ఈ యొక్క పార్షియల్ పారాసైట్స్కి ఎగ్జాంపుల్ తీసుకుంటే స్ట్రైగా, లొరాంథస్, మిస్టిల్టోయ్. జైంట్ మిస్టిల్టోయ్ అనేది సాధారణంగా మిస్టిల్టోయ్ అనేది ఫస్ట్ అసలు హ్యూమన్ బీయింగ్ కనుగొన్న ఫస్ట్ ప్లాంట్ ప్యాథోజన్. ఓకేనా. ది సేమ్ టైం ఫస్ట్ మెజర్స్ అంటే కంట్రోలింగ్ మెజర్స్ని కనిపెట్టిన ఫస్ట్ ప్లాంట్ ప్యాథోజన్ కూడా మనకి ఏంటంటే మిస్టిల్టోయ్. ఇది మీకు సిలబస్ లేదు, జస్ట్ ఫర్ నార్మల్ జనరల్ నాలెడ్జ్ పర్పస్ నేను మీకు చెప్తున్నాను. సో ఇది మీకు నార్మల్గా అసలు కంప్లీట్ పారాసైట్ అంటే ఏంటి, దానికి డిఫరెన్స్ ఏంటి, ఎందుకు ఇది కంప్లీట్ పారాసైట్ అని చెప్పి అంటారు, ఎందుకు దీంట్లో మాత్రమే పార్షియల్ పారాసైట్ అని చెప్పి అంటారంటే దీనికి సంబంధించిన థియరిటికల్ నాలెడ్జ్. సో ఐ హోప్ మీకు ఇది అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. అదేవిధంగా మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా గుర్తుపెట్టుకోవాలని చెప్పంటే ఈ యొక్క కాన్సెప్ట్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది. అండ్ మోస్ట్లీ చాలా ఎక్కువ మంది స్టూడెంట్స్ ఈ యొక్క కంప్లీట్ రూట్ పారాసైట్స్కి, కంప్లీట్ స్టెమ్ పారాసైట్స్కి వీటికి కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో దట్ నేను ఈరోజు వాటిని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలని ట్రిక్ కూడా చెప్తాను నేను మీకు. ఆ యొక్క ట్రిప్ ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. ఓకేనా. సో ఇది మనకి ఈ యొక్క పారాసైట్స్ యొక్క డిఫరెన్సెస్. సో అసలు ఇప్పుడు మనం ఈ యొక్క ఫెనర్గోమిక్ ప్లాంట్ పారాసైట్స్ని మనం క్లాసిఫికేషన్ చేస్తే ఏ విధంగా ఉంటాయి అనే దాని గురించి ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. సో ఈ యొక్క క్లాసిఫికేషన్ అనేది సాధారణంగా ఫెనర్గోమిక్ ప్లాంట్ పారాసైట్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి రూట్ పారాసైట్స్ అండ్ అనదర్ వన్ ఈజ్ స్టెమ్ పారాసైట్స్. సో ఈ యొక్క రూట్ పారాసైట్స్ మనం చూసుకుంటే ఇవి టోటల్ రూట్ పారాసైట్స్, ఐ మీన్ మనకి ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా కంప్లీట్ రూట్ పారాసైట్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే ఇవి కొన్ని పార్షియల్ రూట్ పారాసైట్స్ కూడా ఉంటాయి. అదేవిధంగా మనం స్టెమ్ పారాసైట్స్ చూసుకుంటే స్టెమ్ పారాసైట్స్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి మనకి టోటల్ స్టెమ్ పారాసైట్స్, 2 మనకి ఏంటంటే పార్షియల్ స్టెమ్ పారాసైట్. సో అసలు పార్షియల్ పారాసైట్స్కి టోటల్ పారాసైట్స్కి నేను మీకు ఏంటంటే డిఫరెన్సెస్ చెప్పాను. ఐ మీన్ సేమ్ కాన్సెప్ట్ అనేది మనకి రూట్ పారాసైట్స్కి స్టెమ్ పారాసైట్స్ కూడా అప్లై అవుతుంది. సో దట్ మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ పడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఎగ్జాంపుల్స్ మాత్రం మీకు గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకేనా. ఆ ఎగ్జాంపుల్ కూడా గుర్తుపెట్టుకుని నేను మీకు ట్రిక్స్ చెప్తాను. ఆ యొక్క ట్రిక్స్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇంకొక విషయం అండి, మీకు ఇక్కడ నేను మీకు సబ్జెక్ట్తో పాటుగా ఎగ్జామినేషన్కి ఏ విధంగా ఉపయోగపడుతుందో అదేవిధంగా ఏ విధంగా గుర్తుపెట్టుకుంటే మీకు ఉపయోగపడుతుందో అదే విధంగా చెప్తున్నాను నేను ఇక్కడ, ఇంక్లూడింగ్ సబ్జెక్ట్ విషయంతో పాటుగా. ఐ హోప్ మీకు
ఈ యొక్క లెక్చర్స్ని మీకు ఏ విధంగా ఉపయోగించుకుంటారనేది దట్ ఈస్ కంప్లీట్లీ డిపెండ్ అపాన్ యూ. మీరు దీనికి జేఆర్ఎఫ్ కోసం ప్రిపేర్ అవుతారంటే మీకు జేఆర్ఎఫ్ పర్పస్ కూడా ఉపయోగపడతాయి. బట్ అదే మీరు అగ్రిసెట్కి ప్రిపేర్ అవుతారంటే అగ్రిసెట్ కూడా ఉపయోగపడతాయి. అదేవిధంగా మీరు జనరల్ ప్లాంట్ పెథాలజీని బేసిక్గా నేర్చుకుందామని చెప్పనుకుంటే మీకు డిప్లొమా అగ్రికల్చర్ వరకు కూడా మీకు ఉపయోగపడతాయి. అట్ ద సేమ్ టైం నేను చెప్తున్నవన్నీ కూడా బేసిక్స్. ఈవెన్ దో మీరు బేసిక్ అగ్రికల్చర్ చేస్తున్నా బెటర్ ఎక్స్ప్లెనేషన్ కోసం రీజనింగ్ వై ఇవి ఇలా ఉంటాయి ఇవి మాత్రమే అని చెప్పి మీకు క్వశ్చన్ వచ్చేటప్పుడు బేసిక్స్ అనేవి మీకు చాలా మటుకు మీకు ఉండే డౌట్ని క్లారిఫై చేస్తాయి. ఓకేనా? సో ఈ యొక్క లెక్చర్స్ మీరు ఐ హోప్ మీరు ఎఫిషియెంట్గా యూజ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం లెక్చర్లోకి అడుగు పెడదాము. సో అసలు ఈ యొక్క ఫెనోగమిక్ ప్లాంట్ పారాసైట్స్ అనేవి రూట్ పారాసైట్స్ ఉంటాయి, స్టెమ్ పారాసైట్స్ ఉంటాయి. ఈ యొక్క రూట్ పారాసైట్స్ అనేవి మనకు సాధారణ 2 టైప్స్ ఉంటాయి. టోటల్ స్టెమ్ పారాసైట్స్, టోటల్ రూట్ పారాసైట్స్, పార్షియల్ రూట్ పారాసైట్స్ ఉంటాయి. అదేవిధంగా స్టెమ్ పారాసైట్స్ చూసుకుంటే మనకి ఏంటి టోటల్ స్టెమ్ పారాసైట్స్ ఉంటాయి, పార్షియల్ స్టెమ్ పారాసైట్స్ ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ అసలు మనకి ఇప్పుడు రూట్ పారాసైట్స్ చూద్దాం. సో టోటల్ రూట్ పారాసైట్స్ అంటే మనకి ఏంటంటే ఈ యొక్క టోటల్ రూట్ పారాసైట్స్ అనేవి సాధారణంగా ఈ యొక్క ఒరబ్యాంక్ ఉంది చూడండి, ఒరబ్యాంకి. ఓకేనా? ఈ యొక్క ఒరబ్యాంక్ ఉంది చూసారా, ఒరబ్యాంకిని మనం ఏమని చెప్పంటారంటే వీటి యొక్క జనరల్ నేమ్ అనేది బ్రూమ్ రేప్ ఆర్ టోక్రా. ఓకేనా? బ్రూమ్ రేప్ ఆర్ టోక్రా. అసలు ఈ యొక్క టోటల్ రూట్ పారాసైట్స్ మనం ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలని చెప్పండి. దీనికి ట్రిక్ ఏంటంటే మనకి ట్రోపో లేయర్ తెలుసు కదండి, ట్రోపో లేయర్. ఓకేనా? ఈ యొక్క ట్రోపో లేయర్ మనం ఇక్కడ అప్లై చేసుకుంటే టోటల్ రూట్ పారాసైట్ ఒరబ్యాంకి. ఓకేనా? టోటల్ రూట్ పారాసైట్ ఒరబ్యాంకి. సో మీరు ఒరబ్యాంకి అండ్ స్ట్రైగా ఓఎస్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క రూట్ పారాసైట్ని గుర్తుపెట్టుకోవాలి చెప్పంటే ఆపరేటింగ్ సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టమ్ అంటే మనకి ఒరబ్యాంకి అండ్ స్ట్రైగా ఈ రెండింటిని మనకి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి రూట్ పారాసైట్స్కి. సో ఇప్పుడు మనకి ఈ యొక్క రూట్ పారాసైట్స్లో టోటల్ రూట్ పారాసైట్స్ మనం ఏదైనా గుర్తుపెట్టుకోవాలని చెప్పిన టోటల్ రూట్ పారాసైట్ ఒరబ్యాంకి. సో ట్రోపో లేయర్ అనేది మనకి ఏంటంటే దీనికి ట్రిక్. సో ఈ యొక్క ఒరబ్యాంకి అనేది సాధారణంగా ఏ ప్లాంట్స్కి ఎఫెక్ట్ చేస్తుందని చెప్పి అనుకుంటే మోస్ట్లీ మనకి సొలనేసియా ఫ్యామిలీ ఉంటుంది కదా, సొలనేసియా ఫ్యామిలీని ఈ యొక్క ఒరబ్యాంకి అనేది మనకి ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఆ యొక్క ప్లాంట్స్ని చూసుకుంటే టొబాకో, టొమాటో, బ్రింజల్ ఈ మూడు కూడా మనకి సొలనేసియా ఫ్యామిలీకి సంబంధించినవి. అదేవిధంగా క్యాబేజీ అండ్ కాలీఫ్లవర్. సో ఇది మనకి టోటల్ రూట్ పారాసైట్స్ గురించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. అదే మనం ఇప్పుడు పార్షియల్ రూట్ పారాసైట్స్ని చూసుకుంటే మనకి ఈ యొక్క రూట్ పారాసైట్స్లో ఓఎస్లో ఆపరేటింగ్ సిస్టంలో మనకి ఆల్రెడీ ఒక ఓ అయిపోయింది కదండి. సో ఇప్పుడు ఇంకా మిగిలింది ఏంటి, స్ట్రైగా. సో ఈ యొక్క పార్షియల్ రూట్ పారాసైట్ అనేది మనకి కంప్లీట్గా స్ట్రైగానే మిగిలింది కాబట్టి స్ట్రైగా. సో దీన్ని మనం వీటిని కూడా అని చెప్పంటారు. ఓకేనా? సో ఇది మనకి ఎక్కడ ఎఫెక్ట్ చూపిస్తుందని చెప్పనుకుంటే మనకి నార్మల్ మనం తినే ప్లాంట్స్ అయిన సీరియల్స్లోను, మిల్లెట్స్లోను అండ్ మెయిజ్లోను, జోవార్ అండ్ షుగర్ కేన్ వీటిల్లో మనకి ఏంటంటే ఈ యొక్క పార్షియల్ రూట్ పారాసైట్ అనేది మనకి ఎఫెక్ట్ చేస్తుంది. స్పెసిఫికల్లీ స్ట్రైగా అనేది మనకి ఈ ప్లాంట్స్ని ఇన్ఫెక్ట్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం స్టెమ్ పారాసైట్స్ని చూసుకుంటే మనకి టోటల్ స్టెమ్ పారాసైట్స్ని మనకి ఇప్పుడు చూద్దాం. మనకి ఈ యొక్క టోటల్ స్టెమ్ పారాసైట్ని గుర్తుపెట్టుకోవడానికి ఇంకొక ట్రిక్ ఏంటంటే మనకి ఈ రెండింటిని గుర్తుపెట్టుకోవాలని చెప్పనుకుంటే సిఎల్ క్లాస్ లీడర్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్, క్లాస్ లీడర్. ఓకేనా? సో ఈ రెండు కూడా మనకి మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి. అది లేదు అని చెప్పంటే కూడా మీరు ట్రోపోని గుర్తుపెట్టుకోవచ్చు, ఆర్ఎల్ఎల్స్ లేకపోతే మీరు ఏంటంటే ఇప్పుడు నేను చెప్పబోయే ట్రిక్ని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. టోటల్ స్టెమ్ పారాసైట్కి మీరు గుర్తుపెట్టుకోవాలి ట్రిక్ టిఎస్పిఎస్సి. ఓకేనా? దీన్ని మనం తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చెప్పుకోవడానికి గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ టోటల్ స్టెమ్ పారాసైట్ కస్కుటా. ఓకే, టోటల్ స్టెమ్ పారాసైట్ కస్కుటా ఇది దీనికి ఎగ్జాంపుల్. ఇప్పుడు మనం ఈ యొక్క కస్కుటా ఉంది చూసారా, కస్కుటాను సాధారణంగా మనం డాటర్ని కూడా పిలుస్తారు. ఇది మనకి బర్సీములోని ఫోడర్ క్రాప్, ఆల్ఫా, క్లోవర్, ఫ్లాక్స్, ఆనియన్ అండ్ పొటాటో అండ్ మిగిలిన ఆర్నమెంటల్ అండ్ హెగ్జి ప్లాంట్ మీద కూడా మనకు కనిపిస్తాయి. ఇప్పుడు మనకు చూడండి, ఎక్కడైనా రోడ్డు మీద మనం వెళ్ళిపోయేటప్పుడు గోల్డెన్ దురంత అనే ప్లాంట్ ఉంటుంది. ఆ యొక్క గోల్డెన్ దురంత ప్లాంట్ మీద మనకి ఈ యొక్క కస్కుటా అనేది చిన్న గుబురుగా పెరుగుతుంది. నేను మీకు వీటికి సంబంధించిన డయాగ్రామ్స్ కూడా నేను మీకు చూపిస్తాను, సో దట్ యూ విల్ గెట్ ఎ క్లారిటీ. ఓకేనా? సో ఇది టోటల్ స్టెమ్ పారాసైట్స్ని, టోటల్ రూట్ పారాసైట్స్ గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్స్. ట్రోపో అనేది టోటల్ రూట్ పారాసైట్కి, టోటల్ స్టెమ్ పారాసైట్కి అయితే మనకి టిఎస్పిఎస్సి. సో ఇంకా మిగిలిన క్లాస్ లీడర్లో ఉన్నది ఒకే ఒకటి ఏంటంటే లోరెంథస్.
సాధారణంగా మనకి ఈ యొక్క లోరంతస్ అనేది ఎక్కువగా మ్యాంగో మీద కనిపిస్తుందండి. మ్యాంగో ఆర్చెస్ మీద మనకి ఎక్కువగా కనిపిస్తుంది. మ్యాంగోలోను, సిట్రస్లోను అండ్ యాపిల్లోను, గోవాలోను కనిపిస్తుంది ఇక్కడ. సో మోస్ట్లీ కూడా మనకి ఏంటంటే మ్యాంగో మీద ఇది కనిపిస్తుంది. వీటికి సంబంధించి నేను డయాగ్రామ్స్ కూడా మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అవి చూపిస్తాను చూడండి ఒకసారి. సో ఇది మనకి టోటల్ రూట్ పారాసైట్ అండి. ఈ యొక్క రూట్ పారాసైట్స్ ఫస్ట్ టోటల్ రూట్ పారాసైట్. టోటల్ రూట్ పారాసైట్ ఏంటంటే మనకి ట్రోపో కదా. ట్రోపో అంటే ఏంటి? టోటల్ రూట్ పారాసైట్ వరబ్యాంకి. సో ఇది వరబ్యాంకి, ఓకేనా. సో ఇది వరబ్యాంకి చూడండి, ఇది చూడడానికి ఈ విధంగా కనిపిస్తుంది వరబ్యాంకి. అండ్ ఇది సొలనేసియా ఫ్యామిలీస్ యొక్క రూట్స్ని చూడండి ఏ విధంగా. ఇది ప్లాంట్ అండి, ఇది ప్లాంట్ యొక్క రూట్ సిస్టమ్ చూసారా, కంప్లీట్గా రూట్స్ మీద మాత్రం మనం చూస్తారు కదా. ఇది చేంజ్ కలర్, పెన్ కలర్. సో చూడండి, ఇది కంప్లీట్గా రూట్స్, ఇవి థిక్గా కనిపిస్తుంది చూసారా. ఇది మనకి ఏంటంటే ఈ యొక్క వరబ్యాంకి యొక్క రూట్స్. సో చూడండి, ఇది కూడా వరబ్యాంకి, ఎంత చూడడానికి ఎంత అందంగా ఉంది చూడండి ఈ యొక్క వరబ్యాంకి యొక్క ఫ్లవర్స్ అనేవి. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ పార్షియల్ రూట్ పారాసైట్. ఓ అయిపోయింది, ఇంకేముందండి? ఎస్ అంటే స్ట్రైగా. సో ఇది మనకి ఏంటంటే దీన్ని తెలుగులో జొన్నమల్లె అని చెప్పి అంటారండి. జొన్నమల్లె, తెలుగులో జొన్నమల్లె అని చెప్పంటారు. ఐ మీన్ ఎక్కువగా జొన్న ప్లాంట్స్ జోవార్కి ఎఫెక్ట్ చూపిస్తుంది. ఓకే, సో ఇది మనకి ఈ యొక్క పార్షియల్ రూట్ పారాసైట్ అనేది ఎక్కువగా ఏ ప్లాంట్స్కి ఎఫెక్ట్ చూపిస్తుందని చెప్పుకున్నామండి. సెరల్స్ ఏ ఫ్యామిలీకి సంబంధించినవి, ఆ యొక్క సెరల్స్ని, మిల్లెట్స్కి, ఓకేనా, జోవర్. సో వీటికి ఎక్కువగా ఈ యొక్క ప్లాంట్ అనేది, ఐ మీన్ ఫెడర్గోమిక్ ప్లాంట్ పారాసైట్ అనేది సెరల్స్ని, మిల్లెట్స్ని, జోవర్కి ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఇది ఏంటి మనకి పార్షియల్ రూట్ పారాసైట్ కదా. పార్షియల్ అంటే ఏంటి మనకి, ఇందులో మనకి ఏంటంటే క్లోరోఫిల్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ యొక్క ప్లాంట్స్ అంతా కూడా గ్రీన్ కలర్లో ఉన్నాయి కదా. సో దట్ మీన్స్ ఇవి ఆటోమేటిక్గా ఫుడ్ తయారు చేసుకుంటాయి, కానీ ఓన్లీ వాటర్ కోసం, ఇల్లు కోసం, హ్యాబిటేట్ కోసం మాత్రమే ఇది వేరే ఆర్గానిజం మీద డిపెండ్ అవుతుంది. ఓకేనా. సో ఈ రెండు కూడా మనకి ఏంటంటే జొన్నమల్లి ఆరల్స్ మనకి స్ట్రైగా యొక్క ఇమేజెస్. సో ఇప్పుడు మనం స్టెమ్ పారాసైట్ చూద్దాము. కంప్లీట్ స్టెమ్ పారాసైట్ ఆరల్స్ మీన్ టోటల్ స్టెమ్ పారాసైట్ అని చెప్పి అనుకోవచ్చు. TSPSC టోటల్ స్టెమ్ పారాసైట్ కస్కుటా. ఓకే, ఇది కస్కుటా. ఓకేనా. ఇది చూడండి, మీరు సాధారణంగా చూసే ఉంటారు, మనకి హెడ్జెస్ ఉంటాయి కదా ఆర్చర్డ్లో హెడ్జెస్ మీద ఇది వస్తుందండి, హెడ్జెస్ మీద. ఓకేనా. వీటిలో ఎటువంటి గ్రీన్ లీఫ్ స్ట్రక్చర్స్ సంథింగ్ ఇలాంటివి ఏమి ఉండవు. సో అందువల్ల నథింగ్ బట్ ఇందులో సింప్లీ క్లోరోఫిల్ అనేది ఉండదు, కాబట్టి ఫుడ్ కోసం వేరొక ప్లాంట్ మీద డిపెండ్ అవుతుంది. సో ఇది మనం పార్షియల్ స్టెమ్ పారాసైట్. వీటిని మీరు ఖచ్చితంగా చూసే ఉంటారు. ఇది ఓన్లీ మ్యాంగో మీద మనకి ఎక్కువగా మ్యాంగో ప్లాంట్స్కి కానీ మ్యాంగో ఆర్చర్డ్లో మీరు వెళ్ళి చూసేటప్పుడు ఇన్ఫెక్ట్ అండ్ ప్లాంట్స్ మీద ఖచ్చితంగా కనిపిస్తాయి ఇలాగా. సో ఇదండి, ఇది మనం ఏంటంటే పార్షియల్ స్టెమ్ పారాసైట్. ఓకే, పార్షియల్ స్టెమ్ పారాసైట్ ఏంటండి? లోరంతస్. క్లాస్ లీటర్లో ఇంకేట అయిపోయింది, సి అయిపోయింది, కాబట్టి మిగిలిన ఉంది ఏంటి? లోరంతస్. సో ఇది మనకి పార్షియల్ స్టెమ్ పారాసైట్. సో ఇప్పటి వరకు కూడా మీకు ప్లాంట్ పారాసైట్స్ అన్నీ కూడా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అయిపోయాయి. ఇవి కాకుండా ఇంకా కొన్ని ప్లాంట్ పారాసైట్స్ ఉన్నాయి, వాటిని జస్ట్ ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ చెప్తాను. సో ఆ యొక్క బ్రీఫ్ ఇంట్రడక్షన్తో మీకు ఏంటంటే వీటి గురించి అయిపోతుంది. సో మనం అసలు ఇంకా మీరు తెలుసుకోవాల్సినవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ జనరల్ పర్పస్ మీద కానీ ఏంటి కొన్ని ఉన్నాయి. మనకి ఆల్గే ఉంటుంది, మ్యాంగోలో వస్తుందండి ఇది. ఓకేనా. ఇది కూడా మనకి ఏంటి? యూకారియోట్. మనకి ఫ్లాజెల్లేటెడ్
ప్రోటోజోవా. ఇది కూడా మనకి యూకారియోట్. ఓకేనా. అండ్ మీకు వైరాయిడ్ కూడా నేను మీకు చెప్పాను నేను క్లాస్లో వైరాయిడ్. సో వైరాయిడ్లో మనకి ఏంటంటే ఇది మీసోబయోటిక్ నేచర్లో ఉంటుంది. మీసోబయోటిక్ నేచర్లో ఉంటుంది. ఇది మీసోబయోటిక్ నేచర్లో ఉంటుంది. దీని యొక్క జెనెటిక్ మెటీరియల్ అనేది సింగిల్ స్టాండర్డ్ సర్క్యులర్ ఆర్ఎన్ఏ మాత్రం ఉంటుంది ఇందులో. ఓకేనా. వీటితో పాటుగా మనకి ఇక్కడ బ్యాక్టీరియోఫేజెస్ ఉంటాయండి. బ్యాక్టీరియోఫేజెస్ మీన్స్ దట్ బ్యాక్టీరియోఫేజ్ నథింగ్ బట్ వైరస్ ఓన్లీ ఇన్ఫెక్ట్స్ బ్యాక్టీరియా. ఈ యొక్క బ్యాక్టీరియోఫేజెస్ మనం ప్లాంట్ ప్యాథోజెనిక్ బ్యాక్టీరియా యొక్క కంట్రోల్లో కూడా మనం వాడతాము. బట్ స్టిల్ ఇది రీసెర్చ్ పర్పస్లో మాత్రం ప్రజెంట్ ఇంకా ఉంది, కమర్షియల్ పర్పస్లో ఇంకా రాలేదు ఫీల్డ్లోకి. సో నెక్స్ట్ మనం చూసుకుంటే ప్రియాన్స్, సింప్లీ ఇన్ఫెక్టీషియస్ ప్రోటీన్స్ అండి. వీటిని ఫస్ట్ టైం క్యాట్ యొక్క బ్రెయిన్లో కనుక్కున్నారు. దీన్ని కనుక్కున్న సైంటిస్ట్ ప్రొషినర్. వీటిని కనుక్కున్న సైంటిస్టు డోయినర్ అండ్ రైమర్. ఓకేనా. సో ఇవి మనకి మీకు ఇచ్చిన సిలబస్లో కాకుండా ఎక్స్ట్రాగా ఉన్న ప్లాంట్ ప్యాథోజన్స్. ఐ హోప్ మీకు ఎగ్జామినేషన్లో ఒకవేళ మీకు ఏమైనా అడిగితే ఇవి తప్ప ఇంకేం అడగరండి, బయటకు కూడా ఖచ్చితంగా వెళ్ళరు. ఓకేనా. సో ఐ హోప్ మీకు ఇది అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. నెక్స్ట్ మనం చెప్పుకున్నట్టుగా ప్లాంట్ ప్యాథోజన్స్ని ఒక ప్లాంట్ ప్యాథోజన్ని ఇంకొక ప్లాంట్ ప్యాథోజన్స్ కంపేర్ చేసి మనం చూసుకుందాం, ఇప్పుడు నేర్చుకుందాం. సో ఇప్పుడు అసలు ఫంగైకి అండ్ బ్యాక్టీరియాకి మేజర్ డిఫరెన్స్ ఏంటి, అసలు ఈ రెండింటిని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, అది ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. సో సాధారణంగా ఫంగై మనకి ఎలా ఉంటుందండి, యూకారియోటిక్ నేచర్లో ఉంటుంది. అదే బ్యాక్టీరియా ప్రోకారియోటిక్ నేచర్లో ఉంటుంది. మనకి ఫంగై యొక్క సెలవులు ఏ విధంగా ఉంటుందండి, అసలు గట్టిగా ఉండదు, రిజిడ్గా ఉండదండి, అంటే స్మూత్గా ఉంటుంది. అదే మనకి బ్యాక్టీరియా యొక్క సెలవులు ఎలా ఉంటుందండి, రిజిడ్గా ఉంటుంది, అంటే గట్టిగా ఉంటుంది. అసలు సెలవులు దేంతో తయారై ఉంటుందండి, సెలవులు అనేది మనకి సాధారణంగా కైటిన్తో కానీ ఫంగైలో సెల్యులోజ్తో కానీ ఆర్ఎల్స్ కొన్ని వాటిలో బోత్ నీటితో కూడా మనకి తయారై ఉంటుంది. అదే బ్యాక్టీరియా తీసుకోండి, బ్యాక్టీరియాలో మనకి సెలవులు అనేది మనకి పెప్టిడ్ గ్లైకాన్తో కానీ ఆర్ మ్యూరామిక్ యాసిడ్తో కానీ టెకోయిక్ యాసిడ్తో కానీ, ఈ మూడు కూడా ఒకటేనండి, మూడిట్ల పేరు ఒకటే, డిఫరెంట్గా ఉంటాయి పేర్లు. ఓకేనా. సో సెలవులు అనేది మనకి బ్యాక్టీరియాలో పెప్టిడోగ్లైకాన్తో కానీ మ్యూరామిక్ యాసిడ్స్తో కానీ టెకోయిక్ యాసిడ్స్ కానీ ఉంటాయి. అదే గ్రామ్ పాజిటివ్లో అయితే మనకి వీటి యొక్క కంటెంట్ ఎక్కువ ఉంటుంది, గ్రామ్ నెగిటివ్ తక్కువ ఉంటుంది. తక్కువ ఉండడం వల్ల చూడడానికి 3 లేయర్లుగా కనిపిస్తాయి గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా అనేది. సో ఇప్పుడు మనం జెనెటిక్ మెటీరియల్ చూసుకుంటే మనకి డబుల్ స్టాండర్డ్ అంటే డిఎస్ లైనియర్ డిఎన్ఏ ఉంటుంది. అంటే మనకి ఒక డిఎన్ఏ అనేది మనకి ఏంటంటే సర్క్యులర్గా ఉందనుకోండి, ఇది సర్క్యులర్ డిఎన్ఏ. అదే మనకి నేను మీకు నిన్న ఇమేజ్ చూపించాను చూసారు వైరస్ గురించి చెప్పేటప్పుడు, ఇది మనకి ఎక్కడ కూడా ఈ యొక్క ఎండ్స్ అనేవి, ఈ థర్డ్ ఎండ్ అయితే 5 ఎండ్ అంటారండి. ఇక్కడ థర్డ్ ఉంటే మనకి ఇక్కడ ఏముంటుంది, ఇక్కడ 5 ఎండ్ ఉంటుంది, ఇక్కడ థర్డ్ ఎండ్ ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ మనకి ఈ యొక్క ఎండ్స్ అనేవి మనకి ఏంటంటే అంటే డిఎన్ఏ యొక్క ఎండ్స్ అనేవి రెండు కూడా కలుసుకోవండి. ఓకే. ఈ ఎండ్ అనేది ఈ ఎండ్ కలుసుకోవడం వల్ల ఏముంటాయి మనకి, ఇప్పుడు సింపుల్గా మనకి చూడండి రైలు పట్టాలు ఏ విధంగా ఉంటాయి, రైలు ట్రాక్స్ అనేవి ఇప్పటికీ కలుసుకో కదా, రెండు కూడా పక్కన ఉండేవి. సో అదేవిధంగా మనకి స్ట్రైట్గా ఉంటాయి నిచ్చెనలాగా. సో వీటిని స్ట్రైట్గా ఉంటాయి కాబట్టి కలుసుకో, కాబట్టి వీటిని లైనియర్ అని చెప్పంటారు. ఎక్కడ కొన్ని డిఎన్ఎస్ మనకి ఏమవుతాయి అని చెప్పండి, ఎండ్స్ అనేవి కలిసిపోతాయి. ఓకేనా. ఈ యొక్క ఎండ్ కలిసిపోతాయి. కొన్ని చూడడానికి సర్క్యులర్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు వీటిని సర్క్యులర్ జెనెటిక్ మెటీరియల్ అని చెప్పంటారు. సో మనకి ఫంగై అనేది యూకారియోటిక్, ఇందులో ఉండే జెనెటిక్ మెటీరియల్ మనకి సాధారణంగా డబుల్ స్టాండర్డ్ నేచర్లో ఉంటుంది. అదే సేమ్ టైం మనకి లైనియర్, అది కూడా డిఎన్ఏ ఉంటుంది. అదే బ్యాక్టీరియా చూడండి, ఇక్కడ డబుల్ స్టాండర్డ్ ఉంటుంది, అదే సేమ్ టైం డిఎన్ఏ ఉంటుంది, బట్ అది సర్క్యులర్ డిఎన్ఏ. ఓకేనా. బ్యాక్టీరియాలో మనకి ఏంటంటే సర్క్యులర్ డిఎస్ డిఎన్ఏ ఉంటుంది, ఇందులో మనకి ఏంటంటే లైనియర్ డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ ఉంటుంది. ఓకేనా. ఇది సర్క్యులర్ డిఎస్ డిఎన్ఏ మనం ఏమని చెప్పంటారండి, న్యూక్లియాయిడ్ అని చెప్పంటారు. దీన్ని మనం ఏమని చెప్పంటారు, న్యూక్లియస్ అని చెప్పంటారు, మొత్తం గ్రూప్ మొత్తాన్ని కలిపి. ఓకేనా.
సో ఇది మనకి ఫంగీకి బ్యాక్టీరియాకి ఉన్న డిఫరెన్సెస్. అసలు ఇప్పుడు మనం బ్యాక్టీరియాకి ఫైటోప్లాజంకి ఉన్న డిఫరెన్సెస్ కూడా చూసుకుంటే ఒకసారి మనం బ్యాక్టీరియాకి ఫైటోప్లాజంకి ఉన్న డిఫరెన్సెస్ చూద్దాం ఒకసారి. ఎందుకని చెప్పంటే రెండు కూడా మనకి గ్రామ్ నెగిటివ్ గ్రూప్కి సంబంధించినవే. ఓకేనా, రెండు కూడా మనకి ఏంటంటే ఫిజియలాజికల్లీ మనకి రిలేషన్ ఉంది వీటికి మధ్యలో. సో కాబట్టి ఒకసారి చూద్దాము. బ్యాక్టీరియా మనకి ప్రొకారియోట్ అండ్ ఫైటోప్లాజం కూడా మనకి ప్రొకారియోట్, ఈ రెండు కూడా సిమిలారిటీస్. ఇప్పుడు మనం డిఫరెన్సెస్ చూసుకుంటే ఈ యొక్క బ్యాక్టీరియా యొక్క సెల్ వాల్ అనేది మనకి ఏంటంటే ఉంటుంది, బట్ అదే ఫైటోప్లాజంలో సెల్ వాల్ అనేది ఉండదు. అప్పుడు మనకి అవుటర్ లేయర్ ఏమైందండి, అవుటర్ లేయర్ మనకి ఏంటంటే సెల్ వాల్ అయ్యిద్ది. కానీ ఈ యొక్క అవుటర్ లేయర్ ఇందులో ఏమైందండి, ట్రైలామెల్లార్ అంటే ట్రిపుల్ లేయర్డ్ సైటోప్లాజమిక్ లేయర్ అనేది మనకి ఏంటంటే అవుటర్ లేయర్ అయ్యిద్ది. సో మనకి అవుటర్ లేయర్ అనేది మనకి ఏంటంటే సైటోప్లాజమిక్ లేయర్, అది కూడా మనకి 3 లేయర్స్గా కనిపిస్తుంది మనకి చూడడానికి. బట్ ఇందులో సెల్ వాల్ ఉంటుంది కాబట్టి అవుటర్ లేయర్ మనకి ఏముంటుందండి, సెల్ వాలే మనకి అవుటర్ లేయర్ బ్యాక్టీరియాలో. ఓకేనా, సో ఇప్పుడు మనం వీటి యొక్క నేచర్ చూసుకుంటే బ్యాక్టీరియాలు మనకు సాధారణంగా గ్రామ్ పాజిటివ్ నేచర్లో ఉంటాయి, గ్రామ్ నెగిటివ్ నేచర్లో ఉంటాయి. కానీ ఫైటోప్లాజమాస్ మనకు పూర్తిగా గ్రామ్ నెగిటివ్ నేచర్లో మాత్రమే ఉంటాయి. గ్రామ్ నెగిటివ్ నేచర్లో మాత్రమే ఉంటాయి, గ్రామ్ నెగిటివ్ నేచర్లో మాత్రమే ఉంటాయి. అర్థమవుతుందా? ఇంకొక విషయం చూసుకుంటే మనకి సాధారణంగా బ్యాక్టీరియా అని చూసారా, బ్యాక్టీరియా మనకి సాధారణంగా మనం బ్యాక్టీరియాలజికల్ మీడియా అని చెప్పంటారు. సాధారణంగా రీసెర్చ్ పర్పస్ కోసం మనం బ్యాక్టీరియాని గ్రో చేస్తాం. ఫంగైని ఎలా గ్రో చేస్తాం, బ్యాక్టీరియాని కూడా మనం ఏంటంటే అలాగే గ్రో చేస్తాం. సో సాధారణంగా బ్యాక్టీరియాస్ మనం ఈజీగా గ్రో చేయొచ్చు, కానీ ఎటువంటి స్పెసిఫిక్ టెక్నిక్స్ కూడా మనకి ఏంటంటే అవసరం లేదు. కానీ అదే ఫైటోప్లాజం మనం సాధారణంగా మనం గ్రో చేయలేము, ల్యాబ్ కండిషన్స్లో గ్రో చేయలేము. కానీ ఒకవేళ గ్రో చేయాలని చెప్పంటే హైలీ సొఫిస్టికేటెడ్ టెక్నాలజీని మనకి వీటి యొక్క గ్రోత్ కోసం యూజ్ చేయాలి. ఓకేనా, సాధారణంగా మనం ఇప్పుడు సిమ్టమ్స్ చూసుకుంటే మనం విల్ట్ వస్తాయి, లీవ్ స్పాట్స్ వస్తాయి, ఓకే, క్యాంకర్స్ వస్తాయి. ఓకేనా, అదే మనం జనరల్ సిమ్టమ్స్ చూసుకుంటే మనకి ప్లాంట్ అనేది చిన్నగా అయిపోతుంది అండ్ లిటిల్ లీఫ్ సిమ్టమ్స్ వస్తాయి, ఫిల్యూడ్ సిమ్టమ్స్ వస్తాయి, విచుగులన్ సిమ్టమ్స్ వస్తాయి. ఓకేనా, సో వీటి గురించి నేను మీకు ఆల్రెడీ ఫైటోప్లాజం గురించి చెప్పేటప్పుడు చెప్పాను. మీకు నేను వైరస్ సంబంధించిన, అదేవిధంగా ఫంగైకి సంబంధించిన అండ్ కొన్ని బ్యాక్టీరియాకి సంబంధించిన సిమ్టమ్స్ మీకు చూపించలేదు. ఎందుకని చెప్పండి, అది సెపరేట్ లెక్చర్ అది. సో నేను మీకు ఆ యొక్క లెక్చర్ వచ్చేటప్పుడు అన్ని ప్లాంట్ ప్యాథోజన్కి సంబంధించిన డిసీజ్ యొక్క సిమ్టమ్స్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక ఓన్లీ ఫైటోప్లాజమ్స్ మాత్రం ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పంటే ఇవి చూడడానికి చాలా యూనిక్గా ఉంటాయి. సో అందుకోసం మాత్రం నేను మీకు అక్కడ ప్రజెంట్ చేశాను లెక్చర్స్లో. సో మనకి ఈ యొక్క బ్యాక్టీరియా అనేది హెటెరోట్రోఫిక్ నేచర్లో ఉంటుంది. ఓకేనా, అదే మనకి ఫైటోప్లాజమాస్ అనేది హెటెరోట్రోఫిక్ నేచర్లో ఉంటుంది. కానీ మనకి ఏంటంటే బ్యాక్టీరియాస్ సాప్రోఫైట్స్ ఉంటాయి. బ్యాక్టీరియాస్ మనకి ఏంటంటే సాప్రోఫిటిక్ నేచర్లో ఉంటాయి. మనకి ప్లాంట్ మీద ఆధారపడతాయి. ఒకవేళ ప్లాంట్ లేకపోతే మనకి ఏంటంటే సాయిల్లో కానీ ఎక్కడైనా కూడా ఉంటాయి. అదే మనం ఫైటోప్లాజమా చూసుకోండి, కంప్లీట్గా ఇంట్రాసెల్యులర్లీ ఆబ్లిగేట్ పారాసిట్స్, కంప్లీట్గా మనకి ఏంటి హోస్ట్ కావాలి. ఓకేనా, ఇవి మనకి ఇంకొక పాయింట్ ఇక్కడ చూసుకుంటే బ్యాక్టీరియా డు నాట్ రిక్వైర్ స్టెరాల్స్ అని చెప్పండి. స్టెరాల్ అంటే ఏంటండి, స్పెసిఫిక్గా స్పెషల్ ప్రోటీన్. బట్ ఈ యొక్క ఫైటోప్లాజమాస్ అనేవి మనకి ఏంటంటే ఈ యొక్క స్పెషల్ ప్రోటీన్స్ అనేవి కావాలి. స్పెషల్ లిపిడ్. ఓకేనా, ప్రోటీన్ కాదు, స్పెషల్ లిపిడ్. ఓకేనా, సో ఇవి మనకి స్టెరాల్స్ అనేవి ఫైటోప్లాజం యొక్క గ్రోత్కి కావాలి, బ్యాక్టీరియాకి అయితే మనకి అవసరం లేదు. ఇప్పుడు మనం షేప్ చూసుకుంటే సాధారణంగా మనకి కోకై అంటే రౌండ్ షేప్లో ఉంటాయి, బ్యాసిలిఫార్మ్ షేప్లో ఉంటాయి, కామా షేప్లో ఉంటాయి బ్రీ బ్యాక్టీరియా, స్పైరల్ షేప్లో ఉంటాయి స్పైరోకిటా. అదే మనకి షేప్ చూసుకుంటే ఈ యొక్క ఫైటోప్లాజంలో మనకి మోస్ట్లీ మనకి ఏంటి ప్లియోమార్ఫ్ షేప్, స్పెసిఫిక్ షేప్ అంటే ఏమి ఉండదు, కానీ ఉన్నా కూడా మనకి ఏంటి స్పిరల్ షేప్లో ఉంటాయి, అంటే మనకి ఈ విధంగా అనిపిస్తాయి, ఈ విధంగా. ఓకేనా, సో ఇది మనకి బ్యాక్టీరియాకి అండ్ ఫైటోప్లాజంకి ఉన్న తేడా. అండ్ ఇంకొక పాయింట్ కూడా నేను చెప్పాలనుకుంటే బ్యాక్టీరియా అనేవి సాధారణంగా ఇంట్రాసెల్యులర్లీగా ఉంటాయి, అంటే బిట్వీన్ ద సెల్స్ ఉంటాయి. బయట ఫైటోప్లాజమ్స్ సాధారణంగా ఎక్కడ ఉంటాయండి, ఓన్లీ ఇంట్రాసెల్యులర్లీ మాత్రమే ఉంటాయి. ఇవి మోస్ట్లీ ఇంట్రాసెల్యులర్లీ ఉంటాయి. ఇవి ఫైటోప్లాజమాస్ అనేవి మనకు సాధారణంగా ఇంట్రాసెల్యులర్లీ ఉంటాయి. సో ఇది మనకి బ్యాక్టీరియాకి మరియు ఫైటోప్లాజమాస్కి ఉన్న మేజర్ డిఫరెన్సెస్. ఐ హోప్ మీకు ఇది అర్థమైందని చెప్పనుకుంటున్నాను. మనం ఇప్పుడు అసలు
ప్లాంట్ ప్యాథోజెనిక్ ఏజెంట్స్ అన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటికి అసలు కంపారిజన్ చేసి చూద్దాం. మనం ఇప్పుడు ఫస్ట్ దీంట్లో మనకి ట్రైట్ అంటే క్యారెక్టర్ చూద్దాం. అసలు మనం ఫస్ట్ ఫంగై, బ్యాక్టీరియా, ఫైటోప్లాజ్మా, వైరస్, నెమటోడ్స్, ఫెనోటోమిక్ ప్లాంట్ పారాసైట్స్. నేను మీకు ఇక్కడ లెక్చర్స్లో చెప్పిన మిగిలిన ఆర్గానిజమ్స్ కూడా ఇంక్లూడ్ చేయలేదు. ఎందుకని చెప్పంటే దే ఆర్ అవుట్ ఆఫ్ యువర్ సిలబస్. సో మీకు ఎగ్జామినేషన్కి ఏ విధంగా క్రిస్ప్గా కావాలో ఆ యొక్క క్రిస్ప్గా మాత్రం నేను ఇక్కడ ప్రజెంట్ చేశాను. ఓకేనా? సో ఈ యొక్క క్రిస్ప్గా ఉండే చెప్తున్న పార్ట్ని మీరు ఇంకా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఇప్పుడు మనం సెల్ టైప్ చేసుకుంటే సాధారణంగా ఫంగైలో సెల్ ఎలా ఉంటుందని చెప్పండి, యూకారియోటిక్ నేచర్లో ఉంటుంది. బ్యాక్టీరియాలో ప్రోకారియోటిక్ నేచర్, ఫైటోప్లాజ్మాలో ప్రోకారియోటిక్ నేచర్. అదే వైరస్లో చూడండి ఎటువంటి సెల్ కూడా ఉండదు. ఎందుకు ఇది సెల్ ఉండదు? మీసోబయోటిక్ నేచర్ ఉంటుంది కాబట్టి. ఇందులో మనకి ఓన్లీ న్యూక్లియస్ ఉంటుంది, ప్రోటీన్లు ఉంటుంది, సింపుల్గా న్యూక్లియర్ ప్రోటీన్ మాత్రమే. అదే నెమటోడ్స్ చూడండి యూకారియోట్, ఫెనోటోమిక్ ప్లాంట్ పారాసైట్స్ చూడండి యూకారియోట్. అర్థమవుతుందా? సో ఇది మనకి సెల్ టైప్. సెల్ వాల్ చూడండి ఇప్పుడు. సో సెల్ వాల్ సాధారణంగా మనకి ఫంగైలో ఉంటుంది. ఆ ఉన్న సెల్ వాల్ మనకి ఏ విధంగా తయారవుతుందని చెప్పండి, కైటితో తయారవుతుంది, లేకపోతే సెల్లోస్ తయారవుతుంది, లేకపోతే రెండింటితో కలిపి తయారవుతుంది. అది బ్యాక్టీరియా చూడండి మనకి ఏ విధంగా ఉంటుంది, సెల్ అనేది ఉంటుందా ఉండదా? సెల్ అనేది మనకి సెల్ వాల్ అనేది మనకి ఏంటంటే ఈ యొక్క బ్యాక్టీరియాలో ఉంటుంది. బట్ ఈ యొక్క సెల్ వాల్ మనకి ఏ విధంగా తయారవుతుంది, మనకి ఆల్రెడీ చెప్పుకున్నట్టుగా గ్రామిక్ యాసిడ్ కానీ ఆరల్స్ మనకి పెప్టిడోగ్లైకాన్ కానీ ఆరల్స్ టెకోయిక్ యాసిడ్స్ కానీ మనకి తయారై ఉంటుంది ఈ యొక్క సెల్ వాల్ అనేది. అదే ఫైటోప్లాజ్మా చూసుకుంటే ఫైటోప్లాజ్మాలో మనకి సెల్ వాల్ అనేది ఉండదు, ఆబ్సెంటే ఉంటుంది. వైరస్లో అసలు న్యూక్లియస్, ప్రోటీన్, న్యూక్లియర్ మెటీరియల్, ప్రోటీన్ తప్ప ఇంకేవి కూడా ఉండవు. కాబట్టి ఇందులో అసలు సమస్య లేదు, ఇందులో ఉండదు అసలు. నెమటోడ్స్లో సెల్ వాల్ అనేది ఉండదు. ఫెనోటోమిక్ ప్లాంట్ పారాసైట్స్లో ఉంటుంది. ఇది పెక్టిన్తో కానీ సెల్యులోస్తో కానీ హెమిసెల్యులోస్తో కానీ తయారై ఉంటుంది. బాడీ టైప్ తీసుకుంటే సాధారణంగా ఫంగస్ అనేది మల్టీసెల్యులర్. అదేవిధంగా బాడీ అనేది ఫిలమెంటస్గా ఉంటుంది. మల్టీసెల్యులర్ అంటే సింపుల్గా ఎక్కువ నెంబర్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. ఓకేనా? ఫిలమెంటస్ అని చెప్పంటే ఇది ఇది ఫంగై యొక్క సెల్ అని చెప్పనుకుంటే ఇది ఒక సెల్, ఇది ఇంకొక సెల్, ఎట్లా 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 బాడీ అంతా కూడా మనకి ఏంటంటే మల్టీ సెల్లర్స్, ఎక్కువ నెంబర్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ సెల్స్ ఎక్కువ ఉంటుంది, మల్టీ సెల్లర్స్ అని చెప్పంటారు. బాడీ అంతా కూడా చూడడానికి ఒక ప్లాంట్లా కనిపిస్తుంది. ఇలా 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 ఫిలమెంటస్ అంటే ఫిలమెంటస్ అంటే సింపుల్గా ప్రోగులుగా అని చెప్పి మీనింగ్ వస్తుందండి. గుర్తుగా ప్రోగులుగా మీనింగ్ వస్తుంది. దారపండు ఏ విధంగా ఇది ఉంటుంది అలా, ఇది ఫిలమెంటస్ అని చెప్పండి. బట్ అదే మీరు బ్యాక్టీరియా చూడండి యూనిసెల్యులర్, సింగిల్ సెల్ మాత్రమే ఉంటుంది. అదే మన ఫైటోప్లాజ్మా చూడండి యూనిసెల్యులర్. ఇందులో అసలు మనకి ఏంటంటే బాడీ టైప్ అనేది ఉండదు అసలు. అదే నెమటోడ్స్ చూడండి మల్టీసెల్యులర్ అండ్ మల్టీసెల్యులర్. ఓకేనా? సో ఇది మనకి ఇందులో మల్టీసెల్యులర్గా తీసుకుంటే సింపుల్గా ఇందులో రూట్స్ ఉంటాయి అండ్ లీవ్స్ ఉంటాయి అండ్ ఫ్లవర్స్ కూడా ఉంటాయి మనకి ఫెనోటోమిక్ ప్లాంట్ పారాసైట్స్లో. సో నెక్స్ట్ క్యారెక్టర్ చూసుకుంటే మనకి ఫంగైలో క్లోరోఫిల్ అనేది ఉండదు కాబట్టి ఇది హెటరోట్రోఫిక్. బ్యాక్టీరియాలో క్లోరోఫిల్ అనేది ఉండదు, ఫైటోప్లాజ్మాలో ఉండదు, వైరస్కి అసలు ఎక్సెప్షన్, దీనికి ఏ సంబంధం లేదు. నెమటోడ్స్లో ఉండదు. బట్ ఫెనోటోమిక్ ప్లాంట్ పారాసైట్స్ చూడండి, కొన్ని ఫెనోటోమిక్ ప్లాంట్ పారాసైట్స్ అనేవి మనకి క్లోరోఫిల్ అనేది ఉంటుంది, కొన్ని వాటిలో అనేది మనకి ఉండదు. న్యూట్రిషన్ చూసుకుంటే అసలు వీటిలో క్లోరోఫిల్ అనేది ఉండదు కాబట్టి వీటిలో మనం హెటరోట్రోఫిక్గా చెప్పుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనకి ఏంటివి సాపర్ఫైటిక్కి అట్ ద సేమ్ టైం పారాసిటిక్ లైఫ్ సైకిల్ని మనం మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ చూపిస్తాం. ఓకేనా? అదేవిధంగా బ్యాక్టీరియాని తీసుకుంటే బ్యాక్టీరియాలో కూడా మనకి ఏంటంటే హెటరోట్రోఫిక్ నేచర్లో ఉంటాయి అండ్ ఇవి సాపర్ఫైటిజం అండ్ పారాసిటిజం చూపిస్తాయి. అండ్ అదే ఫైటోప్లాజ్మాలో చూడండి, ఫైటోప్లాజ్మాస్లో ఇవి హెటరోట్రోఫిక్ నేచర్లో ఉంటాయి కానీ కంప్లీట్గా ఆబ్లిగేటెడ్ పారాసిటిజం మాత్రం చూపిస్తుంది. ఎందుకని చెప్పంటే హోస్ట్ లేకపోతే ఇది బతకదు, చనిపోతుంది. ఓకేనా? సో అదేవిధంగా వైరస్ చూడండి, వైరస్లో కూడా మనకి ఏంటి హెటరోట్రోఫిక్ నేచర్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం కూడా కంప్లీట్గా మనకి ఏంటి ఆబ్లిగేట్ పారాసిటిజం చూపిస్తాయి. అదే నెమటోడ్స్లో చూడండి హెటరోట్రోఫిక్ నేచర్లో ఉంటాయి అండ్ పారాసిటిక్ నేచర్ని చూపిస్తాయి. ఓకేనా? సో ఇక్కడ చూడండి ఇవి సాధారణంగా ఆటోట్రోఫ్స్, కొన్ని ఏమో హెటరోట్రోఫ్స్. ఎందుకు ఆటోట్రోఫ్స్ అని చెప్పాను? పార్షియల్ స్టెమ్ పారాసైట్స్ ఉన్నాయి కదా, అందులో క్లోరోఫిల్ ఉంటుంది. అవి ఏంటంటే మనకి ఫుడ్ని తయారు చేసుకుంటాయి. బట్ అవి హోస్ట్ మీద హ్యాబిటేట్ కోసం అదే సేమ్ వాటర్ కోసం మాత్రం డిపెండ్ అవుతాయి. సో కాబట్టి మనం ఆటోట్రోఫిక్ ఫెనోటోమిక్ ప్లాంట్ పారాసైట్స్ అని చెప్పనొచ్చు కాబట్టి సేమ్. ఇప్పుడు మనం అదే హెటరోట్రోఫ్స్ చూడండి, ఫుడ్ కోసం కంప్లీట్ డిపెండ్ అవుతాయి వాటి మీద. ఓకేనా? సో ఇవి ఆటోట్రోఫిక్ నేచర్లో ఉన్న హెటరోట్రోఫిక్ నేచర్లో ఉన్న కంప్లీట్గా వేరే ఆర్గాన్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి వాటిని పారాసిటిక్ అని చెప్పనొచ్చు కదా. సో అందుకనే పారాసిటిక్.
సో ఇప్పుడు మనం జెనెటిక్ మెటీరియల్ తీసుకుంటే మనకి సాధారణంగా డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ ఉంటుంది, అది కూడా లైనియర్ డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ, ప్లస్ మనకి ఆర్ఎన్ఏ కూడా ఉంటుంది. ఓకేనా, మనకి ఏంటంటే అదే బ్యాక్టీరియాలో చూసుకోండి డబుల్ స్టాండర్డ్ సర్క్యులర్ డిఎన్ఏ ఉంటుంది, అదే సింటమ్ ఆర్ఎన్ఏ కూడా మనకు ఉంటుంది. అదే మనకి ఫైడల్లో చూసుకోండి డబుల్ స్టాండర్డ్ సర్క్యులర్ డిఎన్ఏ ఉంటుంది. ఓకేనా, బట్ వైరస్లో చూడండి ఎయిదర్ డిఎన్ఏ ఆర్ ఆర్ఎన్ఏ. ఓకేనా, ఎయిదర్ డిఎన్ఏ ఆర్ ఆర్ఎన్ఏ మాత్రమే ఉంటుంది. ఇది మాత్రం నాకు చెప్తున్నాను, ఇది ఎగ్జామినేషన్ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం మనకి నెమటోడ్స్ చూడండి, నెమటోడ్స్లో డిఎస్డిఎన్ఏ ఉంటుంది, డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ ఉంటుంది. ఫెనోటోమిక్ ప్లాంట్ పారాసైట్స్లో డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ ఉంటుంది. ఓకేనా, సో ఇది మీకు ఆర్గానిజంకి సంబంధించిన డిఫరెంట్ క్యారెక్టర్స్. సో నెక్స్ట్ టాపిక్ అనేది మనం క్లాసిఫికేషన్ ప్లాంట్ డిసీజ్ గురించి మనం నేర్చుకోబోతున్నాము. సో ప్రజెంట్ అది నెక్స్ట్ లెక్చర్లో నేను మీకు డెలివరీ చేస్తాను. సో మీకు ఇప్పటివరకు కూడా ఈ యొక్క లెక్చర్ నేను మీకు అర్థమైందని చెప్పనుకుంటున్నాను. మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా మీరు ఇక్కడ ఏంటంటే లెక్చర్ యొక్క వీడియో యొక్క క్రిందన మీరు కామెంట్ సెక్షన్లో మీరు తెలియజెప్పచ్చు. అదేవిధంగా లెక్చర్స్ ఇంకా డెవలప్ చేయడానికి, ఇంప్రూవ్ చేయడానికి కంటెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ నా వే ఆఫ్ టీచింగ్లో కానీ ఇంకా ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ ఉంటే మీరు సజెస్ట్ చేయాలని చెప్పనుకుంటే క్లాసెస్ యొక్క ఇంప్రూవ్మెంట్ కోసం మీరు సజెస్ట్ చేయండి, నేను ఖచ్చితంగా వాటిని స్వీకరిస్తాను. ఐ హోప్ మీకు ఈ యొక్క లెక్చర్ నచ్చిందని చెప్పనుకుంటున్నాను. ఇది నేను మీకు కంప్లీట్గా పూర్తిగా ఈ ఒక్క సబ్జెక్ట్ కోసమే కాదు, అసలు ఏ ఇనిషియేటివ్లో భాగంగా నేను మీకు ఈ యొక్క లెక్చర్ అందిస్తున్నాను. అదేవిధంగా ఓన్లీ ప్లాంట్ పెథాలజీని మాత్రమే చెప్తానా లేకపోతే మిగిలిన సబ్జెక్ట్స్ కూడా చెప్తానని నేను మీకు ఒక సెపరేట్గా ఒక చిన్న వీడియోలో చేసి నేను మీకు ఒక చిన్న వీడియో రూపంలో నేను మీకు అందించాలని చెప్పనుకుంటున్నాను. మీకు ఈ యొక్క లెక్చర్స్ కానీ నా యొక్క ఇనిషియేటివ్గా నచ్చితే ఈ యొక్క కంటెంట్ని మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా లెక్చర్స్ నేర్చుకుని ఎగ్జామినేషన్లో ఇంకా బాగా పెర్ఫార్మెన్స్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాను. ఐ హోప్ సీ యూ సూన్ గైస్, అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డిఫరెంట్ వేరియస్ ఎగ్జామ్స్ హూ ఆర్ ప్రిపేరింగ్ సిన్సియర్లీ, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, వందే మాతరం.